హాయ్ గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు చాలామంది సెలబ్రిటీస్‌తో దిగకున్నా సరే ఏఐతోని సెలబ్రిటీస్‌తోని దిగినట్టుగా చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, మహేష్ బాబు అవ్వచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి అవ్వచ్చు, లేదంటే కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఇట్లా ఫోటోస్ దిగుతా ఉన్నారు. అది ఎట్లా చేసుకుంటారు? చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. అసలు ఎట్లా చేసుకుంటారన్నా అని చెప్పేసి అడుగుతున్నారు. వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. సో మన వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరైతే కావాలనుకుంటారో ఆ ఫోటోస్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకో. ఫోటోస్ ఎట్లా ఉండాలనంటే మీకు రిజల్ట్ ఇప్పుడు చాలామంది పెట్టంగానే చాలా మంచి మంచి ఫోటోస్ పెడతారు. బట్ దాని వెనకాల ఉన్న కష్టం చెప్పరు. కష్టం ఎందుకు చెప్పరు అనంటే ఇప్పుడు వీడియోలో చూపించేది మంచిగా చూపియాలి, చెడు చూపియద్దని చెప్పేసి అట్లా చూపిస్తారు. కాకపోతే ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్ మీరు తీసుకున్న ఫోటో పెడితే కరెక్ట్‌గా రాదు. అది ట్రై చేయంగా 4 ఫోటోలు, 5 ఫోటోలు చేసినాక అప్పుడు మంచిగా వస్తది. అయి మాత్రమే చూపిస్తారు. ఎవ్వరైనా అంతే. ఓకేనా? ఈ విషయం చాలామంది చెప్పరు. బట్ మనం ఏందంటే రియాలిటీలోకి పోతే ఎట్లుంటదనేది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఓకేనా? గూగుల్ జెమినీ అని చెప్పేసి కొడుతున్నా నేను. googlegemini.com కొట్టండి. కింద లింక్ ఇస్తాను. అయితే నేను చేసిన ఫోటోస్ అయితే చూపిస్తా ప్రస్తుతానికి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు క్లిక్ చేయండి. ఈ ప్రాంప్ట్ని తీసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్ అని ఉంది కదా, మీరు గూగుల్ సంబంధించిన ప్లే స్టోర్లో గూగుల్ జెమినీ యాప్ ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసినాక ఇక్కడ మీరు ప్రాంప్ట్ ప్లేస్లో ప్రాంప్ట్ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ టూల్స్ దగ్గరకు వచ్చేసి క్రియేట్ ఇమేజెస్ అని నొక్కండి. ఓకేనా? నొక్కిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కేసి ఆ ఫైల్ అప్లోడ్ చేయండి. ఎవరిదైతే మీరు చేయాలనుకుంటారో, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిది చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు నా ఫోటో కూడా ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు గారు చేస్తే నా ఫోటో కూడా ఇవ్వాలి. సో నా ఫోటో కూడా నేను ఇస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫొటోస్ తీసుకునేటప్పుడు చాలా స్ట్రైట్గా ఉండాలా. సెలబ్రిటీ ఫొటోస్ అవ్వచ్చు, మీ ఫొటోస్ సైడ్ ఫోటోలు, ఇక్కడ ఫోటోలు, షార్ట్ ఫొటోస్ కాకుండా కొంచెం ఇంతవరకు మనకి ఇక్కడ నడుము వరకు మంచిగా స్ట్రైట్ ఉన్న ఫొటోస్ తీసుకోండి. మీవి కూడా అలాగే ఉండేలాగా తీసుకుంటే అప్పుడు రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. ఈ విషయం చాలామంది చెప్పరు. ఓకేనా? ఇలా తీసుకోండి, ఇట్లా తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి, జస్ట్ ఎంట్రీ చేయండి వచ్చేస్తాను అంటారు. కానీ దాని వెనకాల చాలా మీకు చేసిన ప్రతిసారి జనరేట్ అయినది ప్రతిసారి చండాలంగా వచ్చేస్తుంటాయి. ఓకేనా? సో కాబట్టి మీరు ఫోటో తీసుకునే దాన్ని బట్టే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, జస్ట్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏమని ఇచ్చిన జస్ట్ ఇమేజ్ మెర్జ్ చేయమని చెప్తున్నా. అండ్ తిరుపతి బ్యాక్గ్రౌండ్ కావాలని చెప్పిన. తిరుపతిలో ఉన్నట్టుగా, తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టు వెనకాల గోపురం ఉండాలి అని చెప్పి నేను ఇచ్చిన. బట్ ఇప్పుడు ఎట్లా వస్తో చూడండి గైస్, ఎంత అద్భుతంగా వచ్చింది చూడండి. చాలా అద్భుతంగా వచ్చింది కదా. సో చూడండి, స్మైలీగా సూపర్గా. కాకపోతే నేను ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దానికి ప్రాంప్ట్ అనేది చూసుకొని చేయాలి. ఓకేనా? సో సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఓకేనా? సో ఇట్లా తీసుకుందాము. ఇక్కడ నా కేసీఆర్ గారి ఫోటో తీసుకున్నా. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి నా ఫోటో తీసుకుంటా. నా ఫోటో ఈ వైట్ కలర్ తీసుకుంటా. జస్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో పేస్ట్ చేస్తున్నా. నేను వైట్ అండ్ వైట్ కావాలని చెప్పినాను క్లియర్గా. వచ్చింది, సూపర్ వచ్చింది. కానీ కేసీఆర్ గారి మీద నేను చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. సో మళ్ళీ మనం ఇక్కడ జనరేట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు, జెమినీ కెన్ మేక్ మిస్టేక్స్, సో డబుల్ చెక్ ఇట్ అని చెప్పేసి క్లియర్గా రాసింది. సో జెమినీ అనేది తప్పు చేస్తుంది, మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి అని చెప్పి క్లియర్గా చెప్తుంది. పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే నేను దిగుతున్నట్టుగా తను నా మీద చేయడం ఇట్లా బాగా వచ్చింది. వెనకాల కూడా తిరుపతి బ్యాక్గ్రౌండ్ వచ్చింది, బాగుంది. ఓకేనా? ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇలా చంద్రబాబు నాయుడు గారి ఫోటో అండ్ రేవంత్ రెడ్డి గారి ఫోటో, మన కేసీఆర్ గారి ఫోటో. సో ఇక్కడ నేను ఒక పేస్ట్ చేస్తున్నా ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ మళ్ళీ సపరేట్ ప్రాంప్ట్. సో కొంచెము సెలబ్రిటీ వాళ్ళతో మనం చేసినప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా. సో ఆ టైప్లో ప్రాంప్ట్ ఇది తీసుకుందాము, చూద్దాం ఎట్లా చేస్తుంది అనేది. మహేష్ బాబు పక్కన ఉన్నట్టుగా జస్ట్ ఎంటర్ చేస్తున్నా, చూద్దాం. మీరు తీసుకునే ఫొటోస్ బట్టే వస్తుంది కదా. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఈ విషయం చాలామంది చెప్పరు. సో వాళ్ళకు వచ్చిన మంచిగా అవుట్పుట్ వచ్చింది మాత్రమే చూపిస్తారు. బట్ చాలా మిస్టేక్స్ జరిగినాయి మాత్రం చూపించారు. సో నేను మాత్రం క్లియర్గా చెప్తున్నా. ఓకేనా? నాకైనా ఇదే ప్రాంప్ట్ మళ్ళీ కొట్టండి, ఒకసారి మంచిగా వస్తే ఒకసారి మంచిగా రాదు. సో కాబట్టి ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి, తీసుకునే ఇమేజెస్ కరెక్ట్ ఉండాలి. చూడండి,
సెలబ్రిటీ లుక్ ఒక కెఫేలో కావాలని ఇచ్చిన. బట్ మహేష్ బాబు కన్నా హైట్ నేనే ఎక్కువనా, కానీ ఇలా ఉండొద్దు కదా మనం. చూద్దాం ఇప్పుడు 2 డిఫరెంట్ ఫొటోస్ అయితే ఇచ్చాను. చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుంది మహేష్ బాబు ఫోటో అండ్ నా ఫోటో. రియల్గా జరగకపోయినా కనీసం ఏఐ ద్వారానన్నా కలలు సాకారం చేసుకుందాం. ఓకేనా? చూడండి గైస్ ఎంత బాగా వచ్చిందో మహేష్ బాబు ఫోటో. మహేష్ బాబుతో దిగినట్టుగా బాగా వచ్చింది, కానీ నా ఫోటోకి అంత పర్ఫెక్ట్, నా ఫోటో అనేది కొంచెం మిస్ అయింది. మళ్ళీ ట్రై చేద్దాం. ఓకేనా? నా ఫోటో అనేది అంత కరెక్ట్గా రాలేదు. ఇక్కడ నా ఫోటో వేరే ఫోటో ఇస్తున్నాను. అప్లోడ్ చేయండి, ఫొటోస్ అప్లోడ్ చేయండి. ఫొటోస్ అప్లోడ్ చేసినాక ఇక్కడ క్రియేట్ ఇమేజెస్ అని కొట్టండి. నానో బనానా క్లిక్ చేసి ఎంటర్ చేసేయండి. ఓకేనా? చూద్దాం ఇప్పుడు ఎట్లా వస్తుంది అనేది. చూసారా, ఆల్మోస్ట్ సూపర్గా వచ్చింది కదా. సో మహేష్ బాబుతో దిగినట్టుగా సూపర్గా నాది కూడా బాగా వచ్చింది. మంచిగా జీన్స్, అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి, చాలా బాగా వచ్చింది. సో ఇలా మీరు ఎవరితోనైనా సరే ఫోటో దిగినట్టుగా చేసుకోవచ్చు. ఇక్కడ దీపిక పదుకునే అని కొడదాం. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ నొక్కుతున్నా, జస్ట్ ఎంటర్ చేస్తున్నాం. చూద్దాం ఇప్పుడు ఎట్లా వస్తుంది అనేది. ఎంత బాగా వచ్చిందో, సూపర్ ఉంది. అవుట్ఫిట్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా అవుట్ఫిట్ చాలా బాగుంది. నా ఫోటో కొంచెం బాగా రాలేదు. సో దీపిక పదుకునే ఫోటో సూపర్గా వచ్చింది. బట్ నా ఫోటో వేరేది తీసుకుందాము. ఇప్పుడు అవుట్ఫిట్ కలర్ మార్చాను, కొంచెము పాస్టల్ కలర్స్ అండ్ వైట్. చూసారా గైస్ ఎంత బాగా వచ్చిందో? బాగా వచ్చింది, కానీ నా ఫోటోనే పోతా ఉంది. క్రీమ్ బ్రౌన్, ఆరెంజ్, వైట్ కలర్ వచ్చేలాగా మంచిగా అవుట్ఫిట్ కావాలని చెప్పినాను. చూడండి గైస్ ఎంత బాగా వచ్చిందో. చూడండి గైస్, కొంచెం లిటిల్ బిట్ తేడా వచ్చింది, కానీ దీపికా పదుకునే అయితే సూపర్గా ఉంది. నా షర్ట్ ప్యాంట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎవ్రీ టైం తీసుకునేటప్పుడు కొంచెం న్యూ ట్యాబ్ తీసుకోండి, అప్పుడు బాగా రిజల్ట్స్ వస్తాయి. సో కంటిన్యూగా తీసుకుంటే పైది తీసుకుంటూ ఉంటుంది. సో కాబట్టి ఎవ్రీ టైం తీసుకున్నప్పుడల్లా న్యూ ట్యాబ్ తీసుకోండి, కొంచెం బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. చూసారా గైస్, ప్రియాంక చోప్రాతోని ఉన్నట్టుగా చాలా లేటెస్ట్ మోడల్, లేటెస్ట్ అవుట్ఫిట్ ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది కదా. సో ఈ విధంగా మీరు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో మీరు డౌన్లోడ్ చేసుకోండి. మల్లారెడ్డి ఫోటో తీసుకున్నాను, నా ఫోటో తీసుకున్నా, అండ్ ఇక్కడ క్రియేట్ ఇమేజెస్ అని నొక్కుతున్నాను, జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు వైరల్లోనే ఉంటాడు. సో చూడండి ఫొటోస్ మల్లారెడ్డితో దిగినట్టుగా ఎంత బాగా వచ్చిందో, బాగా వచ్చింది. ఇప్పుడు నేను లేటెస్ట్ ట్రెండింగ్లో ఉంటాడు, అప్పుడప్పుడు ట్రెండింగ్లో ఉంటాడు కాబట్టి మా నాన్న రాజగోపాల్ అన్నని తీసుకుందాం. మా ఊరు సైడే, మునుగోడు సైడ్. ప్రాంప్ట్ తీసుకుంటున్నా అండ్ ఇద్దరు ఫొటోస్ యాడ్ చేస్తున్నా అండ్ క్రియేట్ ఇమేజ్ నొక్కుతున్నా, జస్ట్ సబ్మిట్ కొడుతున్నా. ఓకేనా? ప్రతి ఒక్క ప్రాంప్ట్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను. నా ప్రతి ఒక్క ప్రాంప్ట్ కూడా నేను వాట్సాప్ ఛానల్లో పెడతాను, మీరేం టెన్షన్ పడకండి. ఓకేనా? చూడండి గైస్, రాజగోపాల్ రెడ్డి అన్నతో దిగినాను, ఎంత బాగా వచ్చిందో చూడండి, చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా మునుగోడు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే తను, రాజగోపాల్ రెడ్డి గారు. చూడండి మంచి హైట్ ఎక్కువ ఉన్నాడు, నేను పొట్టిగా ఉన్నా. సో యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసింది. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఏది కావాలంటే అది మనము గూగుల్ జెమినీ ప్రోలో చాలా చాలా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలని కూడా కమెంట్ చేయండి, అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు. ఛానల్ని ఫాలో అవ్వండి, మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. వందే మాత్రం.